Good morning, students. Good morning, ma'am. Good morning, ma'am. What are you doing these days? The previous 2 days I'm having invigilation and busy schedule. Tomorrow also I'm having invigilation from morning to evening onwards. Morning and afternoon. Tomorrow is the last exam for the fifth semester and first year people. Okay, right. మీ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి అనేసి అన్నారు నెక్స్ట్ మంతా Yes, ma'am. Ninth నుంచి fourth sem. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ 19th నుంచి ma'am. 19 నుంచి 19th నుంచి ఈ మంత్ 19th. Yes, ma'am. yes ma'am. ఓకే, రైట్. హియర్ వన్ మోర్ టైం పవర్ కట్. ఎప్పుడు షట్ డౌన్ అయిపోతుందో ఏంటని భయం వేస్తుంది. ఈజ్ ది స్క్రీన్ ఈజ్ విజిబుల్ టు యూ? yes ma'am. రైట్. ఇలా మనము నౌ వీఆర్ ఇన్ ద టాపిక్ ఎట్ ద సింకర్నైజేషన్, కరెక్ట్? సింకర్నైజేషన్ ఆఫ్ ఆల్టర్నేటర్స్. ఈ synchronization of alternators, we are having the two topics, that is for synchronization for single phase and three phase also. Let's see the synchronization for single phase alternators. ఈ సింగిల్ ఫేజ్ ఆల్టర్నేటర్స్ సింకర్నైజేషన్ ఎలా చేయాలి అన్నది ఫస్ట్ కాన్సెప్ట్. సింకర్నైజేషన్ అంటే ఏం చెప్పాను? వీఆర్ హ్యావింగ్ సో మెనీ యూనిట్స్ ఆఫ్ ఆల్టర్నేటర్స్. ఓకే, సో మెనీ అంటే బోల్డ్ అనే ఆల్టర్నేటర్స్ అన్నీ ఉంటాయన్నమాట. వీ హ్యావ్ టు కలెక్ట్ ఆల్ ద అవుట్పుట్స్ అండ్ ఇట్ సెండ్ టు ద కామన్ బస్ బార్. అప్పుడు మనము అంత వాట్స్ ఎట్ కరెంట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్, ద కంప్లీట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ స్టోర్డ్ అండ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద కామన్ బస్ బార్. అది అలా అందరి అవుట్పుట్స్ కలెక్ట్ చేసి ఒక దగ్గర పెట్టడాన్ని కామన్ బస్ బార్కి కనెక్ట్ చేస్తాం. అలా చేయాలి అంటే వీ హ్యావ్ టు ఫాలో సమ్ రూల్స్ అనమాట. దెన్ ఓన్లీ ఆల్ ద ఆల్టర్నేటర్స్ ఇన్ ప్యారలల్ కండిషన్ అండ్ ఇట్ ఈస్ సింక్ విత్ దట్ కామన్ బస్ బార్. ఆల్ హ్యావ్ టు మెయింటైన్ ద యూనిఫామ్ థింగ్స్. To check this uniform things, we have to go with some type of tests. అసలు కండిషన్స్ ఏమని చెప్పాం ఇన్ అవర్ ప్రీవియస్ క్లాస్? ద కండిషన్స్ ఆర్ వోల్టేజ్ మస్ట్ బి సేమ్ అండ్ ద ఫేజ్ సీక్వెన్సెస్ మస్ట్ బి సేమ్. ఈ ఫేజ్ ఆపోజిట్ విత్ ఈచ్ అదర్ ఉండాలి. నెక్స్ట్ ఫ్లికరింగ్, నో ఫ్లికరింగ్, అండ్ ఫ్రీక్వెన్సీ మస్ట్ బి మెయింటైన్డ్ యాజ్ ఈక్వల్, మ్యాచింగ్. if frequency is not maintaining equal, it is not possible to do the synchronization. ఇలా కొన్ని కండిషన్స్, ఆ కండిషన్ని ఫుల్ఫిల్ చేయాలి అంటే వీ హ్యావ్ టు మెయింటైన్ ద ప్రాపర్ కండిషన్. హౌ టు చెక్ దట్ కండిషన్? ఓకే, వాట్ ఇస్ ద కండిషన్స్? టెర్మినల్ వోల్ట్ ఫస్ట్ థింగ్ ఏంటి? టెర్మినల్ వోల్టేజ్ ఆఫ్ ద ఇన్కమింగ్ మిషన్ మస్ట్ బి ఈక్వల్ అనమాట. బస్ బార్ వోల్టేజ్, ఈ ఆల్టర్నేటర్ టెర్మినల్ వోల్టేజ్ అంటే ఏంటి? ఫైనల్ అవుట్పుట్ దగ్గర, లోడ్ ఎండ్ దగ్గర ఉన్న వోల్టేజ్ని టెర్మినల్ వోల్టేజ్. దాని అవుట్పుట్ అండ్ ద బస్ బార్ వోల్టేజ్ ఇన్పుట్ రెండు ఈక్వల్గా ఉండాలి. ఫ్రీక్వెన్సీ కూడాను, ద ఇన్కమింగ్ మిషన్ ఫ్రీక్వెన్సీ మస్ట్ బి ఈక్వల్ టు ద బస్ బార్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్, ఈ ఫేజ్ ఆఫ్ ద ఇన్కమింగ్ మిషన్ మస్ట్ బి సేమ్ యాజ్ ద ఫేజ్ సీక్వెన్స్ ఆఫ్ ద బస్ బార్ వోల్టేజ్. ఓకే, అయితే ఈక్వల్ క్వాంటిటీ ఈక్వల్గా ఉండాలి, బట్ డైరెక్షన్ ఈజ్ ఆపోజిట్ విత్ ఈచ్ అదర్ ఉండాలన్నమాట. ఓకే, నెక్స్ట్, సీక్వెన్స్ ఆఫ్ ద ఇన్కమింగ్ మెషిన్ మస్ట్ బి సేమ్ యాజ్ దట్ ఆఫ్ బస్ బార్ ఫ్రీక్వెన్సీ. వెన్ ఇట్ ఈస్ ఫర్ త్రీ ఫేజ్ అయితే సీక్వెన్స్ మెయింటైన్ చేయాలి. సింగిల్ ఫేజ్ అయితే దెర్ ఈస్ నో టాపిక్ ఆఫ్ సీక్వెన్స్, ఓన్లీ వాట్స్ దట్ ప్లస్ మైనస్, ఫేజ్ న్యూట్రలే ఉంటుంది. త్రీ ఫేజ్ అయితే
ఇట్ ఈస్ హ్యావింగ్ 3 ఫేజెస్ ఉంటుంది కదా, ఆర్ వై బి 3 ఫేజెస్ ఉంటుంది కాబట్టి 3 ఫేజ్ మిషన్స్కి సీక్వెన్స్ ఆల్సో చెక్ చేయాలన్నమాట. అది సీక్వెన్స్ కూడా చెక్ చేయాలి. అది ఓకే. To do this type of works, we take the help of voltmeter and take the help of the what is that synchronization gear, that is synchronoscope or this lamp methods. By using these instruments, all those things, we have to definitely match with this alternators with the bus bar, then only this synchronization is possible. ఇవి కండిషన్స్ కదా. అయితే అది ఎలా, హౌ టు ప్రాసెస్ దట్ అన్నది మనము తీసుకోవాలన్నమాట. కండిషన్స్ ఏంటి? వోల్టేజ్ ఈక్వల్, ఫ్రీక్వెన్సీ ఈక్వల్, డైరెక్షన్ ఏం ఆపోజిట్లో ఉండాలి. ఇఫ్ ఇట్ ఈస్ 3 ఫేజ్ మిషన్ అయితే కంపల్సరీ ఫేజ్ సీక్వెన్సెస్ కూడా మెయింటైన్ చేయాలి. వాట్ ఈస్ ఫేజ్ సీక్వెన్స్? ఆర్ తర్వాత వై, వై తర్వాత బి అలా ఉందనుకోండి. ఇక్కడ కూడా ఆర్ తర్వాత వై, వై తర్వాత బి ఇలా అక్కడ ఏం ఫాలో ప్యాటర్న్ అయ్యారో సేమ్ థింగ్ హ్యాడ్ టు ఫాలో హియర్ ఆల్సో. అలా అన్ని మిషన్స్ ప్యాటర్న్ ఫాలో అయితేనే దట్ ఈస్ పాసిబుల్ ఫర్ ద సింకర్నైజేషన్, లేకపోతే సింకర్నైజేషన్ అన్నది పాసిబిలిటీ కాదు. అది సో ఇలా చేయాలి అంటే సైంటిస్టులు అందరూ, సో మెనీ సైంటిస్ట్స్ ప్రిఫర్ సో మెనీ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్. అందులో కొన్ని మెథడ్స్ మనం తీసుకుంటే ఫస్ట్ సింగిల్ ఫేజ్ ఆల్టర్నేటర్. In this case of single phase alternator, two methods are there. One is a dark lamp method and second is a bright lamp method. Dark lamp method అంటే ఏంటి అంటే ఆల్టర్నేటర్ బి అంటే ఏదో ఒక సెకండ్ ఆల్టర్నేటర్, మనం ఆల్టర్నేటర్ ఈజ్ ఆల్రెడీ కనెక్టెడ్ టు ద బస్ బార్, ఒకరు ఆల్రెడీ జాయిన్ అయిపోయారనమాట. ఇప్పుడు ఏ ఈజ్ ఆల్సో ఆల్రెడీ కనెక్టెడ్, బి ఈజ్ ఆల్సో హ్యావింగ్ ద సేమ్ యూనిఫార్మిటీ, సేమ్ కండిషన్స్ మెయింటైన్ చేస్తే బి కూడా మనము ఏతోని కామన్ బస్ బార్తోని మనము సింకర్నైజేషన్ చేయొచ్చు అనమాట. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఓకే. ఏ టూ మిషన్స్, ఇక్కడ హియర్ వీఆర్ స్టడీ ద కేస్ ఆఫ్ టూ మిషన్స్. ఏ ఈస్ కనెక్టెడ్ టు ద ఆల్టర్నేటర్, ఏ అన్నది కనెక్టెడ్ టు ద బస్ బార్, ఇట్ ఈస్ ఆల్రెడీ సింకర్. దానికి ఏమేమి కండిషన్స్ ఉన్నాయో బస్ బార్స్కి హ్యాపీగా ఇట్ ఈస్ మ్యాచ్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకో ఆల్టర్నేటర్ మనం మళ్ళీ కొనుక్కొచ్చాము టు ఫుల్ ఫ్లెడ్జ్డ్ ద లోడ్ డిమాండ్. దట్ సెకండ్ ఆల్టర్నేటర్ బి ఈజ్ కమింగ్ టు పిక్చర్. ఇప్పుడు ఈ బిని తీసుకెళ్ళి ఏం చేయాలి? వీ హ్యావ్ టు ప్రాసెస్ ద సింకర్నైజేషన్. సేమ్ ఫ్యూచర్స్ ఉండేటట్టు మనం సింకర్నైజేషన్ చేసి వీ హ్యావ్ టు కనెక్ట్ టు ద బస్ బార్. అది ఎలా చేయాలి అన్నది ఇక్కడ మ్యాటర్ అనమాట. క్వశ్చన్ అర్థమైతే టాపిక్ అర్థమవుతుంది. మీకు స్క్రీన్ మీద ఉన్న ఈ డయాగ్రామ్ కనిపిస్తుందా? Yes, ma'am. హియర్ సి దిస్ ఇస్ ద బస్ బార్స్. ఈ పెద్ద పెద్ద హెవీ కాపర్తో ఉన్న కండక్టర్సే బస్ బార్స్. ఈ ఆల్టర్నేటర్ నుండి ఎంత అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ జనరేట్ అయినా ఇట్ ఈస్ సింప్లీ కలెక్టెడ్ అనమాట. దిస్ ఇస్ అ కామన్ బస్ బార్. ఈ కామన్ బస్ బార్కి ఆల్టర్నేటర్ ఏ ఈస్ ఆల్రెడీ కనెక్టెడ్ అనమాట. ఇది ఫేజ్, ఇది న్యూట్రల్, ప్లస్ మైనస్. ఈ ఆల్టర్నేటర్ ఈ ఏ ఆల్రెడీ ఫ్లోలో ఉన్నది, ఇట్ ఈస్ ఆల్రెడీ సింక్డ్ విత్ దట్ బస్ బార్. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అంటే బిని కూడా అలాగే చేయడానికి ట్రై చేస్తున్నాం మనము. అంతకుముందు ఏ ఈజ్ ఆల్రెడీ కనెక్టెడ్ టు ద సింకర్నైజ్డ్ టు ద కామన్ బస్ బార్. బిని ఆ తర్వాత ఇంకా సి కొనుక్కొచ్చామనుకో, సి కూడా అలాగే మనము సెట్ చేసుకోవాలి. ఏం సెట్ చేయాలి? వీ హ్యావ్ టు కనెక్టెడ్ దట్ బి, వీ హ్యావ్ టు చెక్ ఇట్స్ వోల్టేజ్, ఫ్రీక్వెన్సీ అన్నీ ఈక్వల్గా మ్యాచ్ అవుతుందా లేదా అలా అడ్జస్ట్ చేసుకొని వీ హ్యావ్ టు కనెక్ట్ విత్ ద సేమ్ వోల్టేజ్ అండ్ సేమ్ ఫ్రీక్వెన్సీ. లెట్స్ టు వాట్స్ ద ప్రాసెస్ అన్నది మనం చూద్దాము. ఆల్టర్నేటర్ బి అన్నది మనము కేస్ స్టడీ చేస్తున్నాము. సో ఈ ఆల్టర్నేటర్ బిని వీ హ్యావ్ టు రన్ ఎట్ ఇట్స్ రేటెడ్ స్పీడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ ప్రైమ్ మూవర్. ఇలా రేటెడ్ స్పీడ్ దగ్గర ఆల్టర్నేటర్ బిని మనం పెట్టుకొని దాని వోల్టేజ్ని మెజర్ చేస్తాం. వోల్టేజ్ ఈజ్ అడ్జస్టెడ్, అలా వోల్టేజ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ ఏ బస్ బార్ వోల్టేజ్ ఎంత ఉందో అంత వోల్టేజ్ని అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. హౌ? బై అడ్జస్టింగ్ ద ఎగ్జైటేషన్. ఈ ఫీల్డ్ ఎగ్జైటేషన్ చేంజ్ చేస్తున్న కొద్ది వోల్టేజ్ చేంజ్ అవుతుంది. బై అడ్జస్ట్ దిస్ ఎగ్జైటేషన్ వీ హ్యావ్ టు మెయింటైన్ ద సేమ్ వోల్టేజ్ లెవెల్ యాజ్
ఏ అండ్ దట్ బస్ బార్. అది నెక్స్ట్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఆల్టర్నేటర్స్ ఈక్వల్గా ఉండేటట్టు అండ్ ఫేజ్ కూడాను ఎగ్జాక్ట్గా ఒకటే ఫేజ్ బట్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉండేటట్టు. దెర్ ఈస్ నో వోల్టేజ్ appears across the lamps. ఓకే, ఏ వోల్టేజ్ ల్యాంప్స్ దగ్గర ఉంటే ఇఫ్ దెర్ ఈస్ వోల్టేజ్ ఇస్ అడ్జస్టెడ్, అప్పుడు ఆ ఎక్సెస్ వోల్టేజ్ వలన ఇది కనెక్ట్ అయ్యి ల్యాంప్స్ గ్లో అవుతుంది. ఏ వోల్టేజ్ అడ్జస్ట్ అవ్వట్లేదు అంటే దెర్ ఈస్ నో డిఫరెన్స్ అనమాట. అప్పుడు ల్యాంప్స్ డార్క్లో అయిపోతుంది అనమాట. ఎక్సెస్ వోల్టేజ్ ఏమైనా ఉంటే ఇట్స్ ఫ్లోస్ ఇన్ దిస్ ల్యాంప్. ఓకే, దీన్ని సింకర్నైజేషన్ స్విచ్. ఇది ఎప్పుడు దిస్ ఈస్ అ సింకర్నైజేషన్. L1 L2 అన్నాయి రెండు ల్యాంపులు అనమాట. ఓకే, దిస్ ఈస్ అ థింగ్. L1 and L2 these two are lamps. This is a synchronization switch and this is a alternator B. మన వర్క్ ఏంటి, వీ హ్యావ్ టు సింక్ దిస్ ఆల్టర్నేటర్ బి లైక్ ఏ టు ద కామన్ బస్ బార్. ఏ ఆల్రెడీ కనెక్టెడ్, బి కూడా ఏని ఫాలో అయిపోయి బస్ బార్ని కనెక్ట్ చేయాలన్నది ఇక్కడ మన కాన్సెప్ట్. హౌ వీఆర్ గోయింగ్ టు ప్రాసెస్ అన్నది చెక్ చేయాలన్నమాట. సో బీని ఫస్ట్ థింగ్ ఏంటి, ఫస్ట్ కండిషన్ వోల్టేజ్. వోల్టేజ్ని మనం సెట్ చేయడానికి ఏం చేయాలి, వీ హ్యావ్ టు adjust its field excitation and it maintains rated speed దగ్గర. by adjusting this field excitation ఈ వోల్ట్ మీటర్స్లో ఉన్న వోల్టేజెస్ చెక్ చేసుకుంటూ సేమ్ వోల్టేజ్ పెడతాం. నెక్స్ట్ ఫ్రీక్వెన్సీస్ రెండు ఈక్వల్ అనుకోండి, ద టూ వోల్టేజెస్ ఆర్ ఎగ్జాక్ట్లీ ఇన్ ఫేజ్ అపోజిషన్. ఫ్రీక్వెన్సీస్ ఈక్వల్గా ఉంటే ఫేజ్ ఆపోజిషన్లో ఉంటుంది. సో దెర్ ఈస్ నో లోకల్ వోల్టేజెస్. ఈక్వల్గా ఉంటే దెర్ ఈస్ నో వోల్టేజ్. ఎక్కడైనా ఎక్సెస్ వోల్టేజ్ ఈక్వల్ లేకుండా ఏమైనా ఎక్సెస్ వోల్టేజ్ ఇస్ అడ్జస్టెడ్, దెన్ ఓన్లీ ఇట్ పాసెస్ త్రూ దట్ ల్యాంప్. ల్యాంప్ అనేది గ్లో అవుతుంది. ల్యాంప్ గ్లో కాకుండా డార్క్గా ఉంది అంటే దెర్ ఈస్ నో డిఫరెన్స్. సో అందుకని ఆ ల్యాంప్స్ ఏమో గ్లో కాకుండా డార్క్లో ఉన్నది అంటే సింక్ అయ్యింది అని అర్థం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ ద ఆల్టర్నేటర్స్ ఆర్ నాట్ ఈక్వల్, రెండు ఈక్వల్ కాలేదనుకోండి, దెన్ సమ్ లోకల్ సిరీస్ సర్క్యూట్, ఇది సిరీస్ సర్క్యూట్లో ఫామ్ అయ్యి ఈక్వల్ కాలేదు కదా. సో ఏ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్స్ ఆర్ ఎంటర్డ్ ఇన్ దట్ ల్యాంప్స్. దీస్ ల్యాంప్స్ ఆర్ గ్లో, అంటే దానికి సరిపోయేంత కాదు, వెరీ స్మాల్ వోల్టేజ్ అండ్ కరెంట్. సో అది వెలగాల వద్దా అన్న కండిషన్ని ఫ్లిక్కరింగ్ అనేసి అంటారు అనమాట. ఫ్లిక్కర్ అవుతూ ఉంటుంది బికాస్ స్మాల్ డిఫరెన్స్ ఉంది, ఇంకా కంప్లీట్గా సింక్ కాలేదు. ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఈస్ ఫార్మ్డ్ యాజ్ అ సిరీస్ సర్క్యూట్. దట్ స్మాల్ అమౌంట్ ఈస్ ఫ్లోస్ ఇన్ దిస్ ల్యాంప్స్. దట్స్ వై ఇట్స్ ఫ్లిక్కరింగ్ ఆఫ్ దట్ ల్యాంప్స్ ఈస్ అక్కర్స్ అనమాట. ఓకే, ఇలా ఫ్లిక్కరింగ్ వస్తుంది అంటే వీ హ్యావ్ టు అడ్జస్ట్. సింక్ అవ్వలేదు అనేసి అర్థం. సింక్ అయిందంటే ఎలా, దెర్ ఈస్ నో వోల్టేజ్, అసలు ఏ వోల్టేజ్ ఉండకూడదు, ఏం ఉండకూడదు, అన్ని ల్యాంప్స్ ఆర్ ఇన్ కంప్లీట్లీ డార్క్ కండిషన్ అయితేనే అది మ్యాచ్ అయినట్టు. అలా కాకుండా బల్బ్స్ ఆన్ ఆఫ్ ఫ్లిక్కరింగ్ అయింది అంటే దెర్ ఈస్ సమ్ వోల్టేజ్ అండ్ కరెంట్ డిఫరెన్స్ ఇస్ దేర్. ఇట్ ఫార్మ్స్ యాజ్ ఏ సిరీస్ సర్క్యూట్. ఇట్ ఫార్మ్స్ యాజ్ ఏ సిరీస్ సర్క్యూట్. అప్పుడు ఇవి ఫ్లిక్కర్ అవుతూ ఉంటుంది ఈ రెండు ల్యాంప్స్. సో ఈ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ల్యాంప్స్ ఎంత ఫ్లిక్కర్ అవుతుందో అండ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు ద డిఫరెన్సెస్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ. ఈ ఫ్రీక్వెన్సీ డిఫరెన్స్ ఉండడం వల్ల ఇవి రెండు ఆన్ అవ్వడం, రెండు ఆఫ్ అవ్వడం ఇలా జరుగుతుందన్నమాట. దాన్నే ఫ్లిక్కరింగ్. ఫ్లిక్కరింగ్ పోవాలంటే ఏం చేయాలి, స్పీడ్ ఆఫ్ ద ఆల్టర్నేటర్ ఈస్ అడ్జస్టెడ్. సో నెమ్మదిగా ఫ్లిక్కరింగ్ ఇన్ స్పీడ్ అది అడ్జస్ట్ చేస్తూ ఉండడం వలన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినట్టు అడ్జస్ట్ చేసుకుంటూ దెర్ ఈస్ నో వోల్టేజ్ అక్రాస్ ద ల్యాంప్ అయ్యేటట్టు చూసుకోవాలన్నమాట. అప్పుడు
ఏమవుతుంది, సింక్రనైజేషన్ ఈజ్ కంప్లీట్ అవుతుంది అన్నమాట. 2 ఆల్టర్నేటర్స్ ప్యారలల్లో కనెక్ట్ అయినట్టు, సింక్రనైజేషన్ అయినట్టు. బట్ ఈ మెథడ్ అన్నది అంత అప్రోచబుల్ కాదు, ఎందుకంటే ఆ డార్క్ కండిషన్ ఐడెంటిఫై చేయాలి. సమ్ టైమ్స్ ఏమో లైట్ ఆన్ ఆఫ్ అవుతూ ఫ్లిక్కర్ అవుతూ ఉంది. అలా ఇఫ్ ఇట్ ఈస్ ఫ్లిక్కర్డ్ లైక్ దట్, దెన్ మనం ఏం చేయాలంటే స్పీడ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్లిక్కర్ కానట్టు మనం ఫ్రీక్వెన్సీ వోల్టేజ్ని అడ్జస్ట్ చేసుకోవాలంట. అయితే వెన్ ద ల్యాంప్స్ ఆర్ డార్క్ దెర్ ఇస్ నో వోల్టేజ్ అక్రాస్ ద ల్యాంప్స్. స్విచ్ ఆఫ్ ద ఇన్కమింగ్ ఆల్టర్నేటర్, ఇట్ ఈస్ క్లోజ్డ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద డార్క్ పీరియడ్. ఇలా స్విచ్ ఆఫ్ చేసేసి ఈ మిడిల్ ఆఫ్ డార్క్ పీరియడ్ కండిషన్ని మనము ఐడెంటిఫై చేయాలంటే ఇట్ ఈస్ క్వైట్ డిఫికల్ట్. డార్క్లో మనము ఏమీ ఐడెంటిఫై చేయలేము కదా, ఎక్కడైనా కనెక్షన్ డిస్కనెక్ట్ అయినా సంబట్ మేబీ ఏదైనా రీజన్తో బల్బ్స్ వెలగకుండా ఉండొచ్చు. సో కరెక్ట్ కండిషన్ ఆఫ్ సింక్రనైజేషన్ ఐడెంటిఫై చేయడం ఎట్ ద టైమ్ ఆఫ్ డార్క్ మెథడ్ అన్నది కష్టము. ఇప్పుడు మనకి ఏదైనా పోయిందనుకోండి, చీకట్లో ఎతుక్కోవడం ఈజీయా, వెలుగులో ఉన్నప్పుడు ఎతుక్కోవడం ఈజీయా? వెలుగులో మ్యామ్. అంటే మనము వెలుగులో ఉన్నామనుకోండి, బ్రైటింగ్లో బల్బ్ ఎక్కువ గ్లో అయిపోతుందా, తక్కువ గ్లో అవుతుందా, కరెక్ట్గా ఉందా లేదా, ఏ చిన్న వాట్ ఎవర్ ఇట్ మే బి ద కండిషన్, చిన్న చేంజ్ కూడాను మనము ఐడెంటిఫై చేయగలం. వీఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై ద స్మాల్ చేంజెస్ బై సీయింగ్ ఇట్స్ గ్లోనెస్ ఆఫ్ ద బల్బ్. అదే డార్క్లో ఉంటే అంత ఎక్కువ డిఫరెన్స్ని మనం ఐడెంటిఫై చేయలేమేమో అని నాకు అనిపిస్తుంది. ఏమంటారు? సో ఇది ఎగ్జాక్ట్ మెథడ్ కాదేమో అని అనుకుంటున్నాం. సమ్ ఆఫ్ ద ఇంజనీర్స్ ఆల్సో జడ్జ్ ద సేమ్ థింగ్. Comparative with that dark, it may be easier to judge the middle of the bright than the middle of the dark period. ఆ డార్క్ పీరియడ్ ఎక్కడో కనిపెట్టి ఆ పొజిషన్లో ప్యారలల్గా ఉన్నది అక్కడ వోల్టేజ్ ఫ్రీక్వెన్సీని అడ్జస్ట్ చేయాలి అన్న విషయము డార్క్ ల్యాంప్ మెథడ్లో కనిపెట్టడం కన్నా బ్రైట్గా ఉండేటప్పుడు కనిపెడితే ఈజీగా ఉంటుంది అన్నది కొంతమంది ఇంజనీర్స్ అభిప్రాయం అన్నమాట. ఎందుకంటే చిన్న సో మెనీ రీజన్స్ వల్ల బల్బ్స్ వెలక్కపోవచ్చు. బట్ ఈవెన్ దో డార్క్ మెథడ్ని కనిపెట్టినను సమ్ చాలా లాంగ్ పీరియడ్ అది డార్క్గా ఉండిపోతుంది. అదే లైటనింగ్ అనుకోండి, లైట్లో ప్రతి చిన్న చేంజ్ వీఆర్ ఏబుల్ టు ఫైండ్ దట్. ఎక్కువ డిమ్ అవుతుందా, ఎక్కువ గ్లో అవుతుందా, ఇలా ఎవ్రీ స్టెప్ని మనము ఐడెంటిఫై చేయొచ్చు. సో కంపారిటివ్ విత్ దట్ డార్క్ ల్యాంప్ మెథడ్, బ్రైట్ ల్యాంప్ మెథడ్ మనము ఇట్ ఈస్ ఈజీ టు జడ్జ్. ఓకే, అది మ్యాటర్ నేను చెప్తున్నది. సో ఫస్ట్ ఈ మెథడ్ నేర్చుకున్నాం కదా. వాట్ ఈస్ దిస్? This is a bus bar, this is alternator A is connected to this bus bar. This is a alternator B, we have to connected it in parallel. ఇలా parallel గా కనెక్ట్ చేయాలి. ఈ రెండు సింక్రనైజేషన్ అవ్వాలంటే డెఫినెట్లీ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ ద ప్యారలల్. చూడండి ఇలా ప్యారలల్గా ఉంది ఈ కనెక్షన్. అయితే సింక్ అవ్వాలి అంటే వీ హ్యావ్ టు మెయింటైన్ ద సేమ్ వోల్టేజ్, సేమ్ ఫ్రీక్వెన్సీ అని చెప్పాను కదా. ఫ్రీక్వెన్సీ సేమ్గా ఉంటే వోల్టేజ్ డిఫరెన్స్ అడ్జస్టే కాదు. సో బల్బ్స్ ఆర్ డార్క్ కండిషన్లో ఉండిపోతుంది. ఏమైనా ఎక్సెస్ వోల్టేజ్ ఉంటేనే బల్బ్స్ విల్ గ్లో. ఆ ఎక్సెస్ వోల్టేజ్ ఈజ్ అక్కర్స్ డ్యూ టు ద డిఫరెన్స్ ఇన్ ఫ్రీక్వెన్సీ. ఆ ఫ్రీక్వెన్సీని అడ్జస్ట్ చేయాలి అంటే ఈ డార్క్ ల్యాంప్లో డార్క్ కండిషన్లో ఏ స్పీడ్ దగ్గర ఉన్నదో ఆ కండిషన్ దగ్గర ఆపేసి సింక్ చేసేయాలన్నమాట. సో ఇట్ ఈస్ ఈజీ ద థింగ్స్ టు జడ్జ్ ఇన్ బ్రైట్, నాట్ ఇన్ డార్క్. చీకట్లో జడ్జ్ చేయడం కన్నా వెలుగులో ఉన్నప్పుడు జడ్జ్ చేయడమే ఈజీ కంపారిటివ్ విత్ దిస్ అని చెప్పేసి కొంతమంది ఇంజనీర్స్ అభిప్రాయపడి ద నెక్స్ట్ మెథడ్ దే ఆర్ ప్రిఫర్డ్, దట్ ఈస్ బ్రైట్ ల్యాంప్ మెథడ్. ఆర్ యూ అండర్స్టాండ్ దిస్? ఇఫ్ యూ ఆర్ అండర్స్టాండ్ దెన్ వీ విల్ షిఫ్ట్ టు దట్ మెథడ్. ఏమంటారు? ఇప్పుడు చెప్పింది అర్థమైందా మీకు? ఎస్ మ్యామ్.
All of you follow this or not? Yes, ma'am. Yes, ma'am. డార్క్ ల్యాంప్ మెథడ్ అర్థమైందా? అర్థమైంది మ్యామ్. నెక్స్ట్ ఇది బ్రైట్ ల్యాంప్ మెథడ్. సో ఈ ల్యాంప్స్ని ఇలా కనెక్ట్ చేశారు. అంతకుముందేమో ఇలా సిరీస్లో ఉండేది కదా, ఇది చూడండి, దీని టెర్మినల్ వచ్చి ఇది ఇక్కడ, దీని టెర్మినల్ వచ్చి ఇక్కడ. ఇట్లా ల్యాంప్స్ అన్నది అంతకుముందు డైరెక్ట్గా ఈ ల్యాంప్ ఏమో దీని ప్యారలల్, ఈ ల్యాంప్ దీని ప్యారలల్ ఉండేది. బట్ ఇన్ దిస్ ల్యాంప్స్ ఆర్ కనెక్టెడ్. ఏ స్మాల్ చేంజ్, చిన్న చేంజ్. ఎందుకు ఇలా చేశారు? ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఐడెంటిఫై ద థింగ్స్ ఇన్ బ్రైట్ కంపారిటివ్ విత్ ద డార్క్ పీరియడ్. సో ఆ ల్యాంప్స్ గ్లో బ్రైటర్ ఇలా కనెక్ట్ చేశారు కదా. ల్యాంప్ ఎప్పుడు బ్రైటెస్ట్గా ఉంటే ద వోల్టేజ్ అక్రాస్ దమ్ ఎక్కువ బ్రైట్ అయిపోతే వోల్టేజ్ ఇస్ ట్వైస్ ద వోల్టేజ్, రెండు వోల్టేజెస్ డబల్ అయిపోయింది. అప్పుడు 2 వోల్టేజెస్ ఆర్ ఫేజ్ విత్ ద బస్ బార్ వోల్టేజ్. ఎక్కువ బ్రైట్ అయినప్పుడు కండిషన్ కరెక్ట్ అనమాట. ఓకే, ఇలా ఉండేటప్పుడు స్విచెస్ ఆర్ పుట్ ఆన్. దిస్ మెథడ్ ఈస్ నోన్ యాజ్ బ్రైట్ ల్యాంప్ మెథడ్. అందుకనే ఇది ఇలా ఇక్కడిది ఇక్కడ, ఇక్కడిది ఇక్కడ. అంతకుముందు ఏంటి, దిస్ ఈస్ కనెక్టెడ్ టు హియర్, దిస్ ఈస్ కనెక్టెడ్ హియర్ ఓన్లీ. ఇఫ్ వోల్టేజ్ ఈస్ అడ్జస్టెడ్ దానిలో ఓన్లీ ఇట్ విల్ గ్లో. ఇక్కడే ఇలా కనెక్ట్ చేయడం వలన ఇఫ్ ఇట్ ఈస్ సింక్డ్ బ్రైట్స్ ఆర్ గ్లో, ఓవర్ గ్లో వస్తుంది అనమాట. ఇక్కడ నుండి ఇక్కడ, ఇక్కడ నుండి ఇలా కనెక్ట్ చేశారు. సో వోల్టేజెస్ డబల్ అవుతుందన్నమాట. అట్ దట్ కండిషన్ ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్పి టు సింక్రనైజేషన్ ఈ మెథడ్. In this method, these lamps are connected like this. The lamps will glow brightest when the voltage across them is twice the voltage of each alternator. Then the two voltages are in phase with the bus bar voltage. అప్పుడు సింక్రనైజేషన్ అవుతుంది. వోల్టేజెస్ డబల్ అయిపోతుంది. అంతకుముందు +5 -5 జీరో ఉంటే మన ప్రాసెస్ కరెక్ట్ అనేసి అన్నాము. జీరో ఉండడం వల్ల బల్బులు గ్లో అయ్యేది కాదు. సో దాన్ని డార్క్ ల్యాంప్ మెథడ్. ఇప్పుడు +5 ఇంకో +5 ఏమవుతుంది చెప్పండి? మీ దగ్గర 5 మ్యాంగోస్ ఉంది, నేను ఇంకో 5 మ్యాంగోస్ ఇచ్చాను, మొత్తం ఎంత అవుతుంది? 10. డబల్ ఆఫ్ ద మీ దగ్గర ఉన్న క్వాంటిటీ డబల్ అవుతుంది. ఆ డబల్ కండిషన్లో బల్బ్స్ ఎక్కువగా గ్లో అవుతుంది. ఆ కండిషన్ని సింక్రనైజేషన్ అంటున్నారు ఈ ప్రాసెస్లో. అంతకుముందు ఏంటి, మీ దగ్గర 5 ఉండేది, మీ తమ్ముడు ఆ 5 వచ్చి తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు ఏమవుతుంది? +5 - 5 జీరో. జీరో ఉండడం వల్ల దెర్ ఈజ్ నో లైట్స్ ఆర్ గ్లోయింగ్. ఇక్కడ ఏంటి, కనెక్షన్ చిన్నగా ఇక్కడ ఉన్నది ఇక్కడ తెచ్చేసారు ఇంజనీర్స్ ఆలోచించి. ఇక్కడ ఉండవలసింది ఇలా జరిపారనమాట. సో ఇక్కడ పాజిటివ్, మళ్ళీ ఇది కూడా డబల్ ఆఫ్ ద వోల్టేజ్ అడ్జస్ట్ అయిన వెంటనే బల్బు ఎక్కువగా గ్లో అవుతుంది. ఆ కండిషన్ రైట్. బల్బ్ ఇస్ గ్లోయింగ్ డబుల్ వోల్టేజ్ అంటే సేమ్ వోల్టేజ్ ఉన్నది అండ్ ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ద బస్ బార్ వోల్టేజ్ అని చెప్పి ఆ కండిషన్ని సింక్రనైజేషన్ కండిషన్గా దిస్ బ్రైట్ ల్యాంప్ మెథడ్లో కన్సిడర్ చేస్తున్నారు అనమాట. రైట్. అలా 2 మెథడ్స్ సింగిల్ ఫేజ్ ఆల్టర్నేటర్స్లో. అదే 3 ఫేజ్ ఆల్టర్నేటర్స్ విషయానికి వచ్చేసరికి ఏమవుతుందంటే 3 డార్క్ ల్యాంప్స్ యూజ్ చేయాలి. ఫస్ట్ ప్రాసెస్కి వెళ్తే, డార్క్ ల్యాంప్ మెథడ్కి వెళ్తే ఏ వోల్టేజ్ ఎటువంటి డిఫరెన్స్ లేదు అంటే అన్ని ల్యాంప్స్ డార్క్గా ఉంటే ఇట్ ఈస్ గోన్ విత్ సింక్రనైజేషన్. బట్ ఆ చీకట్లో మనం ఏమీ జడ్జ్ చేయలేమనేసి అంతకుముందే తెలుసు. సో అది పెద్ద ప్రిఫరబుల్ మెథడ్ కాదు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అంటే 2 బ్రైట్ ల్యాంప్స్ అండ్ 1 డార్క్ ల్యాంప్ మెథడ్, ఇంకా సింక్రనైజ్ స్కోప్. ఇలా డిఫరెంట్ మెథడ్స్ ఉందన్నమాట.
చూద్దాం. సింగిల్ ఫేజ్ ఆల్టర్నేటర్స్ని ఎలా మ్యాచ్ చేయాలన్నది అర్థమైందా? For single phase alternators, we are good with bright lamp method and dark lamp method. In this, bright lamp method is little bit preferable than the dark lamp method. Because of that, we are able to identify, we are able to judge at the time of brightening the lamp comparative with the darkening the lamp. That's why this is a preferable method. Next concept is synchronization of three phase alternators. ఈ త్రీ ఫేజ్ ఆల్టర్నేటర్స్ని సింకర్నైజేస్ చేయాలంటే ఏమేం మెథడ్స్ ఉన్నాయి? 3 డార్క్ ల్యాంప్స్ మెథడ్ ఒకటి ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్ ఈస్ 2 బ్రైట్ ల్యాంప్స్ అండ్ 1 డార్క్ ల్యాంప్, అండ్ ద లాస్ట్ ఈస్ సింకర్నైజ్ స్కోప్. ఇవి remaining conditions all are same as it is like the single phase alternator, but the extra matter ఏంటి ఇక్కడ? We have to maintain the phase sequences also. అంతకుముందు ఉట్టి ఒకటే ఫేజ్ ఉండేది దాని కదా మనకి నాట్ కమింగ్ టు పిక్చర్. బట్ ఈ 3 ఫేజ్కి వచ్చేసరికి R/B అని 3 ఫేజెస్ ఉంటాయి. సో ఆ రూల్స్ ఫాలో అవ్వడంతో పాటు ఎక్స్ట్రా రూల్ ఏంటి అంటే వీ హ్యావ్ టు మెయింటైన్ ద ఫేజ్ సీక్వెన్స్. అది మ్యాటర్. ఓకే, ఇది 3 ఫేజ్ స్టోరీ. 3 డార్క్ ల్యాంప్ మెథడ్ సేమ్ ప్రీవియస్ లాగే. The incoming alternators are connected properly. All the 3 lamps should be బ్రైట్, ఒకటేసారి వెలగడం ఒకటేసారి డిమ్ టుగెదర్ ఇలా అవుతూ ఉంటుంది. అలా కాకుండా ఏమైనా డిఫరెన్స్ ఉంటే ఇలా అవుతూ ఉంటుంది, ఫ్లిక్కర్ అవుతూ ఉంటుంది. ఇఫ్ ద ల్యాంప్స్ ఈజ్ నాట్ ఫ్లిక్కర్డ్ మీన్స్ ఆల్ ఆర్ ఇన్ ద సింకర్నైజేషన్ కండిషన్. బట్ అలా రావడం కష్టం కదా. వీ హ్యావ్ టు మెయింటైన్ దిస్ ఫేజ్ సీక్వెన్సీ కూడాను మెయింటైన్ చేయాలి. ఇలా ఫ్లిక్కరింగ్ ల్యాంప్స్ స్లో అయిందనుకోండి, సింకర్నైజేషన్ స్విచ్ అన్నది క్లోజ్ చేసి ఆల్ దట్ మొత్తము అన్ని ల్యాంప్స్ డార్క్ అయిపోతుంది. దిస్ మీన్స్ ఆల్ ద 3 ఆర్ ఇన్ సింకర్నైజేషన్ కండిషన్. అన్ని ఫేజెస్ సింకర్నైజేషన్ అయినట్టు. అయితే ఇట్ ఈస్ పెద్ద ప్రిఫరబుల్ కాదు అనేసి ఎందుకు చెప్తున్నాను? లెట్స్ చెక్ ఇట్స్ డిసడ్వాంటేజ్. Maybe in some conditions the lamp can be dark even though a considerable voltage, ఆ ల్యాంప్కి సరిపోయిన వోల్టేజ్ లేకపోయినా డార్క్గానే ఉంటుంది. వీఆర్ అనేబుల్ టు జడ్జ్ ఇట్ ఇన్ ద డార్క్ కండిషన్ రైట్ అన్నది. ఏమైనా ఎక్కడైనా డిస్కనెక్ట్ అయినా ఏమైనాను బల్బ్స్ వెలగకపోవచ్చు, దెర్ ఈజ్ మోర్ స్కోప్. సో ఇలా సింకర్నైజేషన్ అవ్వకపోయినా మనం దాన్ని తీసుకెళ్ళి బస్ బార్కి కనెక్ట్ చేసేసామనుకోండి, ఇట్ మే హార్మ్ స్లో స్పీడ్ అండ్ స్మాల్ కెపాసిటీ ఆల్టర్నేటర్స్. ఎందుకంటే చిన్న ఆల్టర్నేటర్స్ వోల్టేజ్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది. మనమేమో డార్క్ ల్యాంప్ మెథడ్ని నమ్మేసి సింకర్నైజేషన్ చేసేసామనుకోండి, అప్పుడు డిఫరెన్స్ వచ్చేస్తుంది అనమాట. ఇట్స్ అడ్జస్ట్ ఏ డిఫరెన్స్ ఆఫ్ వోల్టేజ్ బిట్వీన్ ద బస్ బార్ అండ్ దిస్ ఆల్టర్నేటర్. ఇలా ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ అడ్జస్ట్ అయిపోయి అంతా సింకర్నైజేషన్ కాకుండా ఇట్ కంప్లీట్లీ డిస్టర్బెన్సెస్ టు ద హై స్పీడ్ ఆల్టర్నేటర్స్. ఇది అంత మంచి మెథడ్ కాదు. ఎందుకంటే స్లో స్పీడా హై స్పీడా ఇవన్నీ డార్క్ ల్యాంప్ మెథడ్లో మనం జడ్జ్ చేయలేమన్నమాట. దట్స్ వై ఇట్స్ నాట్ మచ్ మోర్ ప్రిఫరబుల్. ఓకే, బట్ ప్రొసీజర్ ఏంటి? హియర్ R/B ఇలా కనెక్ట్ చేసాము, సేమ్ ఇవి కూడా ఇలాగే కనెక్ట్ చేయాలి. ఇక్కడ Y ఇక్కడ B ఇలా కనెక్ట్ చేయడం కాదు. వీ హ్యావ్ టు మెయింటైన్ ద సేమ్ ఫేజ్ సీక్వెన్స్.
ఈ మూడు చెక్ చేయడానికి మూడు ల్యాంప్స్ తీసుకున్నాము. దిస్ ఇస్ అ సింక్రనైజేషన్ స్విచ్. All the things are in the same voltage condition, same frequency condition. There is no voltage or no frequencies are adjusted at that time. All the lamps are in dark condition. అప్పుడు సింక్రనైజేషన్ అయినట్టు. అలా కాకుండా ఇఫ్ ఇట్ ఈస్ ల్యాంప్స్ ఆర్ డిమ్ అయినను, ఆన్ ఆఫ్ ఫ్లికరింగ్ అయినను, some frequency difference is there, some voltage difference is there, we have to adjust. అలా అడ్జస్ట్ చేసుకుంటూ మానిటర్ చేసుకుంటూ అన్నీ డార్క్గా అయిపోతే అప్పుడు మన మిషన్ ఈజ్ సింక్రనైజేషన్ విత్ ద ఆల్టర్నేటర్ ఏ అండ్ బస్ బార్ అన్నది అనుకోవాలి. బట్ డార్క్ సిచ్యువేషన్లో ఈవెన్ ఏదైనా ఫెయిల్ అయినా డార్క్ అవ్వచ్చు. సో దిస్ ఇస్ నాట్ బిలీవబుల్. మనం ఇది డార్క్ అయింది కదా, సింక్ అయిపోయిందని ఇది తీసుకెళ్ళి ఇలా కనెక్ట్ చేసేస్తే, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ సింక్రనైజేషన్ ప్రాపర్గా చేయకపోతే ఇది డ్యామేజ్ అయిపోతుంది అనమాట. ఆల్టర్నేటర్ కంప్లీట్ యూనిట్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది. బికాస్ ఆఫ్ దట్ ఫ్రీక్వెన్సీ ఎప్పటికీ ఒకటేలా ఉండాలి టు మెయింటైన్ 50 హెడ్జెస్ ఫ్రీక్వెన్సీ. మనం దీన్ని నమ్మేసి ఈవెన్ దో అది ప్రాపర్గా అడ్జస్ట్ కాకపోయినా తీసుకెళ్ళి గుడ్డిగా కనెక్ట్ చేస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది అనమాట. దిస్ ఈజ్ ఆల్టర్నేటర్, వెరీ డేంజరస్ మిషన్. సో మనం ఒకటికి 10 సార్లు ఆలోచించి సింక్రనైజేషన్ అయితేనే కనెక్ట్ చేయాలి. అది. సో ఐ విల్ స్టాప్ హియర్. ఐ డోంట్ నో వెదర్ యూ ఆర్ క్యాచ్డ్ ఆర్ నాట్. ఆర్ యూ ఏబుల్ టు ఫాలో దిస్? అందరు వింటున్నారా? Yes, ma'am. Yes, ma'am. సింక్రనైజేషన్ చేయడం అన్నది అర్థమైందా? బికాస్ ఆఫ్ దట్ మీరు అంతా అదే సబ్ ఇంజనీర్స్, ఏఈస్ అవి అయ్యాక ఇవే చేయాలి సబ్ స్టేషన్స్లో. అందుకనే ఇది చెప్పిందే చెప్పి మళ్ళీ జాగ్రత్తగా చెప్పడం అనమాట. అన్ని యూనిట్స్ నుండి వస్తున్న అవుట్పుట్ కామన్ బస్ బార్కి కనెక్ట్ చేస్తూ ఉంటారు. అన్నీ ఈక్వల్గా సేమ్ యూనిఫామ్గా ఉందా లేదా అని చెక్ చేయడమే సింక్రనైజేషన్. అందులో ఫస్ట్ కండిషన్ ఈజ్ అ వోల్టేజ్, సెకండ్ కండిషన్ ఈజ్ అ ఫ్రీక్వెన్సీ. కంపల్సరీ చెక్ చేసుకొని కరెక్ట్గా ఉంది అంటేనే మనం కనెక్ట్ చేయాలి. అది దాని గురించి ఫస్ట్ డార్క్ ల్యాంప్, ఆ తర్వాత బ్రైట్ ల్యాంప్ మెథడ్. బ్రైట్ ల్యాంప్ మెథడ్ ఈజ్ మోర్ ప్రిఫరబుల్ కంపేర్ టు డార్క్. బట్ నవేడేస్ సింక్రనోస్కోప్ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉన్నారు. దోస్ ఆర్ ద గుడ్ మెథడ్స్. ఇది ఈ బేసిక్ థింగ్ అర్థమైతే రేపు నాకు ఇన్విజిలేషన్ ఉంది. ఆ నెక్స్ట్ డే ఐ విల్ టెల్ ద ఎగ్జాక్ట్ మెథడ్ ఫర్ 3 phase. Shall I stop here? Do you have any doubt in this? No, ma'am. Sarena? Okay, right. I'll end here. All of you please prepare for your exams from now onwards. ఏదో ఆగస్ట్ 7th ఏదో అన్నారు, ఏంటి 9th? Yes, ma'am. Okay, so please take care of that. In the mean gap you are having that బ్యాక్లాగ్ ఎగ్జామ్స్ ఆల్సో. సో అక్కడ కొంచెం టైం వేస్ట్ అవుతుంది బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకి. ఎక్కడ ఎంత 19th కదా, అది 19th నుండి ఇంకా అదొక 1 or 2 weeks అవుతుందేమో. సో టైమ్ ఈజ్ వెరీ లెస్. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ దోస్ థింగ్స్. ఓకే. Okay, ma'am. Do you have any doubts related to the missions? Let me know. I will help. Okay, ma'am. Right.